మేరకు ఉపయోగపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయింది కదా, ఇరాన్ ఇజ్రాయెల్ అఫ్కోర్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. అక్కడ ఆ దేశం తమ ప్రజలకి ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇజ్రాయెల్దే ఏం చేస్తుంది, ఎక్కడో ఇరాన్ మిజైల్ బయలుదేరుతుంది మరి కాసేపట్లో పడిపోతుంది అంటే కనీసం ఒక 5-7 మినిట్స్ టైం ఉందని తెలిసిన తర్వాత 5-7 మినిట్స్ టైం ఉందని తెలిసిన తర్వాత వాళ్ళకి మెసేజ్, ఇదే అలర్ట్. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న ఆ సేఫ్టీ ఎక్కడుందో చూసుకొని, సెక్యూరిటీ ఎక్కడుందో చూసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు, స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, బంకర్స్లోకి వెళ్ళిపోతుంటారు, బంకర్స్ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇది 2-3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా, ఇప్పుడు ఇదిగో పక్కన పాకిస్తాన్ ఉంది కదా మనకి, ఏ క్షణమైనా దాడికి దిగింది అనుకుందాం. ఆ క్షణం దాడికి దిగితే కనుక అటువంటి సందర్భాల్లో వెంటనే ఫర్ సపోజ్ ఆ దుర్మార్గపు ఆలోచనతో ఏదైనా మిజైల్తో అటాక్ చేసే ప్రయత్నం చేసింది అనుకుందాం. అఫ్కోర్స్ మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయిపోతూ ఉంటుంది, దాంతో మనం కాపాడుకుంటూ ఉంటాం. బట్ వాటిని తట్టుకొని మనల్ని కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. అఫ్కోర్స్ మనకి అప్పుడప్పుడు లాజిస్టికల్గా డ్యామేజ్ జరగచ్చు కాక, బట్ ప్రాణాపాయం అంటే ప్రాణ నష్టం జరగకుండా అంటే ఇటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది మనకి ది బెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీగా మాట్లాడుకుంటున్న సందర్భం. నా కొలీగ్ అండ్ నా కొలీగ్ మనోజ్ జాయిన్ అవుతున్నారు. అప్డేట్స్ అందించేందుకు మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఐ థింక్ మీకు కూడా వచ్చింది కదా, అండ్ హౌ డిడ్ యూ ఫీల్ మనోజ్? రైట్ సచిన్, సో ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటేసారి అందరి సెల్ ఫోన్ లో సైరన్ మాదిరిగా ఒక మోత మోగడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకని అంటున్నానంటే, గతంలో యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా అందరూ ఇండియా పాకిస్తాన్ యుద్ధం రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠగా ఎదురు చూసినప్పుడు అందరికి ఒక మెసేజ్ వెళ్ళింది, ఎమర్జెన్సీ అలర్ట్స్ వస్తాయి, చాలా మంది వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తాయని చెప్పి. బట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీంట్లో కేవలం ఒక మెసేజ్ మాత్రమే. సో యాజ్ లైక్ మనం చాలా సందర్భాల్లో వార్ గురించి చెప్తూ ఉన్నాము, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి, అమెరికాకు సంబంధించి ఇష్యూస్ గురించి చెప్తున్న టైంలో ఇజ్రాయెల్ సిస్టమ్, చాలా మంది ఇజ్రాయలీస్ ఎవరైతే అక్కడ ఉన్నారో, మన తెలుగు వారు ఉన్నారో, మనకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. అండర్ గ్రౌండ్ లో బంకర్స్ ఉంటాయని, ఒక అలర్ట్ మెసేజ్ వస్తుందని, మిసైల్ వచ్చినప్పుడు మేము అలర్ట్ అయిపోతుంటామని మెసేజ్ మాకు ట్రిగర్ చేస్తుంది, అలర్ట్ చేస్తుందని. ఒక్కసారి మీ లైన్ ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, అండ్ మీరు రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది అంటున్నారు నా ఫోన్ కి ఎటువంటి అలర్ట్ రాలేదని చెప్పి మెసేజ్ చేస్తున్నారు కదా. మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లోని ఫలానా జిల్లాలోని ఏరియా నుంచి మాట్లాడుతున్నాం, ఇలా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఎవరికైనా అఫీషియల్స్ ఈ కాన్వర్సేషన్ చూస్తూ ఉన్నా, ఈ లైవ్ చూస్తూ ఉన్నా వాళ్ళకి అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బహుశా ఎక్కడెక్కడ రాలేదని వాళ్ళకు కూడా ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. బ్యాక్ టు మనోజ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ప్లీజ్ కంటిన్యూ. రైట్, యాక్చువల్ గా ఇందాక వాళ్ళు అడిగిన కామెంట్ లో కూడా ఒక కరెక్ట్ క్వశ్చన్ అది. అందరికి ఒకటేసారి అలర్ట్ మెసేజ్ రాలేదు. సో నేను చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా మన హైదరాబాద్ లొకేషన్ లో మనం అందరం ఒకసారి అలర్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ ఆ మెసేజ్ వచ్చింది 11:50 10 minutes to 12 ఆ టైంలో ఎగ్జాక్ట్ గా మెసేజ్ వచ్చింది. అయితే కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని ఏరియాస్ కి కొంత టైమింగ్స్ ఫిక్స్ చేశారు, రెస్పెక్టివ్ ఆఫ్ నెట్వర్క్, రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ దేర్, వాళ్ళు సైలెంట్ మోడ్ లో ఉన్నా ఎలా ఉన్నా అలర్ట్ మెసేజ్ మాత్రం వస్తూ ఉంటుంది. అది ఒక్కో ఏరియాకి ఒక్కో టైంలో ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు ఎన్నో లొకేషన్ లో మేబీ వాళ్ళ టైంలో కొంత చేంజ్ ఉండొచ్చు, 10-15 minutes చేంజ్ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ లో అక్కడక్కడికి ఎమర్జెన్సీ వస్తే అక్కడ వాళ్ళకి మాత్రం ఎమర్జెన్సీ ఇవ్వడానికి కదా, అంతే కదా. డిఫరెన్షియేట్ చేయడం కూడా ఒకే రీజన్. ఎందుకంటే ఇందాక నేను చెప్పు కంటిన్యూషన్ లో ఇజ్రాయిల్లో ఉన్నప్పుడు, ఇజ్రాయిల్లో జెరూసలేం లో ఉన్నారు, టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మన లైవ్ లో కనెక్ట్ అయిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మిసైల్ కమింగ్ టువర్డ్స్ టెల్ అవీవ్ ప్రాంతం వైపు ఒక ఏరియా వరకు వస్తున్నప్పుడు ఆ 500 meters ఆర్ విత్ ఇన్ ఒక 1-2 kilometers రేంజ్ వరకు మాత్రమే అలర్ట్ వచ్చే విధంగా అలర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ ఏరియా వరకు మాత్రమే థ్రెటన్ చేయాలి, అలర్ట్ చేయాలి. వేరే ప్రాంతాలకు కూడా ఒకసారి అలర్ట్ చేస్తాం అనుకోండి, వాళ్ళు మొబిలైజ్ అయిపోయి వాళ్ళ ఇళ్ళ వరకు రావాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా జరగాలనుకున్నా కూడా, అఫ్కోర్స్ టెల్ అవీవ్ నుంచి చాలా దూరం వరకు 2-3 kilometers ఎవరైనా వర్క్ విషయంలో వెళ్తే మెసేజ్ రాగానే ఇంటికి రావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. కొంత పానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఒక్కో ఏరియాని డిఫరెన్షియేట్ చేశారు, దీంట్లో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్, ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు, ఇంకేదైనా అలా పెద్ద ప్రమాదం లాంటివి వాటిల్లుతున్నప్పుడు, యుద్ధం లాంటి సమయంలోనే కానీ అలాంటి సమయంలో అలర్ట్ చేయడం కోసం మాత్రమే ఫర్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ అబ్రాడ్ కంట్రీస్ లో చాలా రోజుల నుంచి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. దీనికోసం వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా సైరన్ ఎలా వస్తోంది, మాకు వాల్యూమ్ ఆఫ్ లో ఉన్న సైరన్ ఎలా వస్తుందని చెప్పి. జనరల్ గా మనకు వచ్చే మెసేజ్ ఎలా వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్ వస్తుంది, మనం ఓపెన్ చేస్తే గానే మెసేజ్ ఓపెన్ అవ్వదు. కానీ దీన్ని సాచెట్ అనేటువంటి ఒక మోడల్ ప్లాట్ఫామ్ తో తీసుకున్నారంట. ఈ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ అవుతుందనంటే,
డైరెక్ట్ గా ట్రిగర్ అవుతుంది, స్క్రీన్ పై డైరెక్ట్ గా మనకు రావాల్సిన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా విత్ టోన్, ఒక వాయిస్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. యాజ్ వి లైక్ మనం చెప్తున్నట్టుగా ఆ మెసేజ్ లో ఏమొచ్చింది అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓన్లీ మెసేజ్ రావడం, సైరన్ మోగడమే కాదు, అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ దట్ కేస్ ఇల్లిటరేట్స్ ఉన్నా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఇఫ్ అట్ ఆల్ మనం తెలుగు లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం అన్నప్పుడు, తెలుగు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అన్నప్పుడు ఆల్మోస్ట్ అల్గోరిథం తీసుకుంటుంది. సో 17 రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రయత్నం చేయండి. కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ ఒక కాల్ ఇస్తే కనుక మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలుగు ప్రజలు ఏకంగా గుండెలో పెట్టుకున్నారు ఆర్టీవీని ఎందుకు అనే మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇందాక ఈ కాన్వర్సేషన్ జరుగుతుంటే చాలా మంది అన్నారు మాకు వచ్చింది మాకు రాలేదన్న తర్వాత మధ్యలో ఐ థింక్ హార్డ్లీ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే నేను చెప్పాను మీరు ఏ లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఏ లొకేషన్ నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారు, మీకు అక్కడ వచ్చిందా లేదా అంటే కనుక, సో దట్ వెంటనే ఆ విత్ ఇన్ సెకండ్స్ విన్నారు, వెంటనే ఆ కమాండ్ నేను ఇచ్చిన ఒక స్టేట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మేము నెల్లూరులో ఉంటున్నామండి, అలర్ట్ మాకు రాలేదని చెప్పి పృథ్వీరాజ్ కమెంట్ చేశారు. మై బ్రదర్ గాట్ సచ్ కాల్ హైదరాబాద్ లింగంపల్లి అని చెప్పి WVK 7225 ప్రొఫైల్, ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొఫైల్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ అరుణ్ పొన్నం కమెంట్ చేశారు, వచ్చింది భయ్యా నాకు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ షామీర్పేట్. ఎగ్జాక్ట్లీ నేను మనోజ్ ఇందాక కాన్వర్సేషన్ మాట్లాడుకున్నప్పుడు కూడా అదే, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా ఎగ్జాక్ట్లీ అరౌండ్ లేకపోతే ఇన్ బిట్వీన్ 11:45 నుంచి 12 మేము ఇంకా స్విచ్ అవుదాం అనుకుంటున్నాను బులెటిన్స్కి. నేను మనోజ్ ఎగ్జాక్ట్లీ కదా, ఇంకా స్విచ్ అవుదాం అనుకుంటున్నాం మనం బులెటిన్కి, రైట్ మనోజ్? రైట్, ఎగ్జాక్ట్లీ అదే టైంలో 11:25 to 12:45 నేను చూస్తున్నా ఇన్ డీటెయిల్డ్ గా NMDA ఇచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ అథారిటీ ప్రకారంగా వాళ్ళు కొన్ని టైమింగ్స్ ఫిక్స్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం అర్థం కావడం కోసం ఇఫ్ ఎట్ ఆల్ దేర్ వాళ్ళు నెల్లూరులో ఉన్నారు, వాళ్ళు నెల్లూరు కొంత ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు, రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇది మళ్ళీ ఇంకొక సెక్షన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కేవలం స్మార్ట్ ఫోన్ వస్తుందని ఏం లేదు, చిన్నగా ఇప్పుడు వాడేటువంటి కీప్యాడ్ ఫోన్స్ కూడా ఎవరైనా ఇల్లిటరేట్స్ వ్యవసాయ రైతులకైనా కూడా చిన్న చిన్న ఫోన్లో కూడా అలర్ట్స్ వెళ్తూ ఉన్నాయి. ఓన్లీ స్మార్ట్ ఫోనే కావాలి, దీనికి ఈ రేంజ్ ఉండాలి, 4G 5G ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేవు, ఎవరికైనా కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీజనల్ లాంగ్వేజ్ లో తెలుగు స్టేట్స్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఇందాక నేను చూసినప్పుడు దాంట్లో వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఇందాకే విని ఉంటారు,